కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, హాయ్. హాయ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు వెంకటేష్ మేడం. ఓకే, ఏ ఊరు నుంచి? నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. సో వెంకటేషా మీ పేరు? అవును మేడం. పక్కన ఎవరు ప్రాంప్టింగ్ ఇస్తున్నారు? మా దోస్త్ గారు మేడం. హాహా, మీ దోస్తా? బెంగళూరులో హైదరాబాదీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఏ ఊరు మీది? నేటివ్ ఎక్కడ? నా నేటివ్ చిత్తూరు మేడం మాది. చిత్తూరు. ఓకే, చిత్తూరు నుండి బెంగళూరుకి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారా? అవును మేడం. బెంగళూరులో నేను సిఏ మేడం, చార్టెడ్ అకౌంటెంట్ మేడం. ఓహోహో, వెరీ గుడ్. ఓకే, ఈరోజే చూసారా ఈ షో? అవును మేడం, ఈ రోజే మొదటిసారిగా చూసాను. చూసారు, కాల్ చేస్తారా? అవును మేడం. సెట్ కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయింది మేడం. ఏంటో ఇంత త్వరగా కనెక్ట్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో సిఏ ఎలా ఉంది? టఫ్ గా అనిపిస్తుందా? మీకు ఇష్టమయ్యే తీసుకున్నారా? నేను ఇష్టమయ్యే తీసుకున్నాను మేడం, ఇంకా వదలలేకపోతున్నాను. ఓకే, బెంగళూరులో ఏం నచ్చింది? ఎన్ని ఇయర్స్ అయింది అక్కడికి వెళ్ళి? నేను బెంగళూరుకి వచ్చి 3-4 years అయింది మేడం. మరి బెంగళూరు నుంచి ఏముంది మేడం, కొత్త కల్చర్లు, అమ్మాయిల కల్చర్లు ఇవే ఎక్కువ ఉంటాయి. చూసారా, మనం ఏం చూస్తామో అదే కనిపిస్తుంది. మీరు పబ్స్, అమ్మాయిలు చూస్తున్నారో అదే కనిపిస్తుంది. అవును మేడం, అది నిజమే. అదైతే ఎంత మంచోడు, అసలు ఒప్పేసుకుంటున్నాడు. ఓకే, నిజాలకు చేదుగానే ఉంటాయి కానీ ఒప్పుకోవాలి కదా మేడం. చేదుగేం లేదు, బానే ఉన్నాయి నిజాలు. అవును మేడం. మరి కన్నడ నేర్చుకున్నారా? నేర్చుకున్నా మేడం. అమ్మాయిలతో మాట్లాడాలంటే మరి కన్నడ రావాలిగా. ఎంత ఇంగ్లీష్ వచ్చినా కొంచెం మన యాస, భాష కనెక్ట్ అవ్వాలి కదా. నేర్చుకున్నారా? అవును అవును మేడం. ఏమేమి నేర్చుకున్నారు? కన్నడలో ఊట ఇక్క అంటే తిన్నారా అని, ఆహా, సినిమాకి పోదన్నా అంటే సినిమాకి పోదామా అని. అబ్బో, కావాల్సినవన్నీ నేర్చుకున్నారు. ఓకే, బైక్ మీద పోదామా అని. ఏంటది? బైక్ రైడ్ పోదామా అని. ఓకే, కొన్ని పదాలు ఏదైతే మనకు కావాల్సి వస్తుందో అవి మాత్రం నేర్చుకున్నాను మేడం. ఓహో, మీరు సూపర్. అసలు సిఏ బుర్రంతా వాడేస్తున్నారు బెంగళూరులో. ఓకే, అవును మేడం. హైదరాబాద్ వచ్చారు ఎప్పుడన్నా? వచ్చాను మేడం, హైదరాబాద్ కూడా వచ్చాను మేడం ఒకసారి. బెంగళూరు నచ్చిందా, హైదరాబాద్ నచ్చిందా? బట్ బెంగళూరు చెప్పాలంటే మన తెలుగు పరంగా మనకు హైదరాబాదే నచ్చింది, కానీ బట్ బెంగళూరు వెదర్ వల్ల బెంగళూరు ఉండిపోవాల్సి వచ్చింది మేడం. అక్కడ వెదర్ ఇష్టం, ఇక్కడేమో ట్రాఫిక్ కష్టాలు ఉండవు మీ బెంగళూరు లాగా. అవును మేడం, హైదరాబాద్ దిల్కుష్. అంతేనా? ఓకే, అవును మేడం. పాటలు పాడతారా మీరు? పెద్దగా పాడను మేడం, ఏదో ఒకటో రెండో పాడతాను మేడం. ఒకటి పాడండి, రెండొద్దు. ఓకే, అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇషాపురం. బాగుంది, అసలు ఎక్కడ ఆగట్లా బండి. అసలు ఇలా ఇలా క్లిక్ చేస్తే చాలా వెళ్ళిపోతుంది. వెరీ నైస్ టాకింగ్ టు యూ. మీ ఫేవరెట్ హీరో చెప్పండి. నా ఫేవరెట్ హీరో ప్రభాస్ మేడం. ఓకే, ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. బాయ్, టేక్ కేర్. ప్రభాస్ సాంగ్ కోసం ట్రై చేస్తాను, కానీ నెక్స్ట్ కాలర్తో మాట్లాడాక. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? రాజేష్ గారా? వచ్చేసారా మీరు? వచ్చేసారా మీరు లైన్లోకి అంటున్నా? ఓకే, మీకు స్వరాలు తెలుసా? సారీ గా మా పా, తర్వాత ఏంటి? కాదు, నేను సగమే చెప్పాను. అర్రే, స్వరాలు వచ్చేసాయి మీకు. మొత్తం కలిపి చెప్పండి. నీ వరకేనా? కాదే, అవునా? నాకు తెలియదే ఇది. కాదు, ఫస్ట్ సా కౌంట్ చేయండి మీరు. సెవెనే ఉండాలి స్వరాలు కాబట్టి నీ వరకు స్టాపా? మళ్ళీ స్టార్ట్ అవుతుంది, దీర్ఘంతో స్టార్ట్ అవుతుంది.
సాతో స్టార్ట్ అవుతుంది కదా, అవునా? లాస్ట్ లో మళ్ళీ సా అని స్టార్ట్ అవుతుంది దీర్ఘంతో, సా ని దా ప మా గ రి సా అలా. మొత్తానికి స్వరాలు వచ్చానమాట, పర్లేదు. అవునా? ఎందుకు ఎందుకు అడిగారు ఆ క్వశ్చన్? ఎందుకో అడగాలనిపించింది, మీకు ఇటువైపు సంగీత జ్ఞానం ఉందా లేదా అని. లేదు, మామూలు జ్ఞానం సరిగా లేదు, మళ్ళీ ఆ మామూలు జ్ఞానం చాలా ఉంది, చదువుకుంటున్నారు ఎలాగూ. ఆ, సో ఇటువైపు కూడా కొంచెం జ్ఞానం ఇద్దాం అనుకుంటే మీరే నాకు రివర్స్ ఒక గుళిక వేశారు. మామూలుగా అయితే లాస్ట్ లెటర్ కా అనేది అది రాగం కాదు, ఫస్ట్ రాగమే అది ఆ రాగం. అది ఫస్ట్ రాగమే కన్సిడర్ చేసుకోవాలి. ఓకే ఓకే, మీ డ్రెస్ బాగుందండి. థ్యాంక్ యూ. మీకు టీవీ లేదు కదా, ఎలా చూసారు? ఫోన్లో చూసాను. ఓహో, చూసే కాల్ చేస్తున్నారు అనమాట. నేను సడన్గా చూసి ఏమి ఈ రోజు దుప్పటి పెట్టుకుని వచ్చింది ఈ రోజు షోకి అంటే. మరి బాగుందన్నారు, దుప్పటి బాగాలేదా? అయినా కూడా బాగుంది. ఓకే, దుప్పటి అయినా బాగుంది, అంతే, మనం వేస్తే అంతే ఏదైనా. ఓకే. ఓకే రాజేష్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. బాయ్, టేక్ కేర్.